ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావెటల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బట్ పెళ్ళయ్యాక ఇంకా సినిమా ఇండస్ట్రీ నేనే మానేస్తానని చెప్పారు కదా. 96 అప్పుడు వరకు అంత గ్రేస్గా డాన్స్లు వేసి అంతమంది స్టార్లతో వర్క్ చేసి ఒక్కసారిగా ప్యాకప్ చెప్పాలంటే బాధ అనిపించలేదా మీకు? నాకు ఎప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తామని అనిపించింది. అంటే ఇష్టంగా వెళ్ళలేదా? ఇష్టపడి వెళ్ళలేదు. నేను బాగా చదువుకున్న అమ్మాయి. నా ఇంటికి ఎవరైనా ఒక వాళ్ళు కావాలి. మా అక్కకి పెళ్ళి అయిపోయింది. ఇంటిని చూసుకోవడానికి మా నాన్న వచ్చి డౌన్ఫాల్లో ఉన్నారు. పిల్లలందరూ చదువుతున్నారు. అప్పుడు అది కరెక్ట్ ఏజ్ కూడా కాదు నాది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వచ్చేసాను. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ అది. లేకపోతే ఆడవాళ్ళు ఏంటి నాకేంటి నా అందంగా కనిపించాలి అట్లంతా ఏం లేదు. ఫైనాన్షియల్ దీనికోసం వచ్చింది. సరే దానికోసం వచ్చాను. సరే అది నేను వచ్చింది దానికోసమే వచ్చాను. పిల్లలందరినీ దిగిజా నాకు మొత్తం వాళ్ళందరికీ అప్పుడు ఇంకా 2 పిల్లలకి పెళ్లి కాలేదు. మా లాస్ట్ బ్రదర్కి సిస్టర్కి పెళ్లి కాలేదు. సో వాళ్ళకి కూడా అబ్బాయి కంటే కొంచెం ఎట్లయినా మనం అమ్మాయి సైడ్ నుంచి పెళ్లి చేసి పెడితే కూడా మన సైడ్ నుంచి అమ్మాయికి ఏదైనా ఇవ్వాలి కాదని వాడు కూడా ఒక గ్రౌండ్ అది. వాడు పెళ్ళి అయినప్పుడు వాడికి ఏదైనా పెట్టుకొని వాడు చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైనా చేసుకుని దానికి వాడికిను మా చెల్లికి పెట్టేసి మొత్తం అందరికి చేసి పెట్టేసి తర్వాత నేను అని కన్ఫర్మ్గా మొత్తం చేసిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు. అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాం. సో రెస్పాన్సిబుల్ డాటర్. మళ్ళీ రేపు వచ్చింది ఇట్లా ఊపుకొని వెళ్ళిపోయింది. ఏం చేయకుండా చెడ్డ పేరు రాకూడదని మొత్తం అందరికి చేసి పెట్టేసి వచ్చాను. ఓకే. సో మీరు చాలా గ్రేస్తో ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా మూమెంట్స్ చేస్తారు. బంగారు కోడి పెట్ట వచ్చిందండి ఇప్పటికి ఉందక్క గ్రేస్. మేము ఆడుతుంటాం. నేను బబ్బు మేఘాంష్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు చెప్పాను కదా. బర్త్డే పార్టీస్ ఇక్కడ చేసుకున్నాం. బబ్బు మేఘాంష్ ఇది పార్టీస్ ఇక్కడ చేసి బాగా ఉండేటప్పుడే వాళ్ళు ఇంట్లో బావ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు అక్కడ ఉంటారు. బబ్బు ఫ్రెండ్స్ మేఘం ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వచ్చి వాళ్ళు పైన డాన్స్ చేస్తారు, కింద డాన్స్ చేస్తారు. బావ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత బావ అక్కడ బయట కూర్చుంటాము, లేకపోతే కింద కూర్చుంటాము. వీడు సాంగ్ పెట్టేస్తే మా పిల్లలందరూ డాన్స్ చేస్తుంటారు. నిన్ననే వెళ్ళాడు ఊరికి ఒకడు నిఖిల్ అని. వాడు వచ్చి డాన్స్ అంటే బాగా పిచ్చి, సినిమా అంటే బాగా పిచ్చి. ఇంకా హరి అంకల్ అంటే వాడు ఎల్కేజీ నుంచి చూస్తున్నాడు. మేఘం బబ్బు పెద్దవాడు క్లాస్మేట్. వాడు ఇప్పుడు డాక్టర్ పూణేలో. ఇప్పుడు అయిపోయింది డాక్టర్, ఇది అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఇది చేస్తాను కదా అక్కడ చేస్తున్నారు పూణేలో. వాడు నిన్న కాకుండా మొన్న వచ్చాడు. మొన్న వచ్చి వాడు చెప్తున్నాడు. నేను చెప్పాను రే ఇప్పుడు అంకుల్ ఉంటే ఎట్లా ఉంటుందా అంటే ఫుల్ రాత్రి అంతా డాన్స్ చేసినా ఉన్నాం కదా అంటే మిస్ అయిపోయాం అంటే అంటున్నాడు. వాడు ఫుల్ డాన్స్ చేసేవాళ్ళు. వాడే మొత్తం అందరిలో వచ్చి ఉన్న బాయ్స్ అందరిలో వాడు ఒక్కటే బావ ముందు వచ్చి పని ఆడతారు, డిస్కోని ఆడతారు, అది ఇది చేస్తూనే ఉంటాడు. మీ దగ్గర కూడా నేర్చుకున్నారా పిల్లలు డాన్స్? అప్పుడు నా దగ్గర అసలు రారు. మీరు ఒక మూమెంట్ వస్తారు కదా దాంట్లో ఇలా. అది వాళ్ళు గ్రేస్ ఉందక్క మీ బాడీలో? అది మేమందరూ కలిసి చేస్తుంటాము. అందరూ వస్తారు కదా బాబు ఫ్రెండ్స్ మేఘం ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ చేసుకుంటాం. ఒక్కసారి ఇలా అనండి చాలు, స్క్రిప్ట్ ఈజీగానే వస్తుంది అది. అది చిన్న పిల్లలు కూడా అంటే క్వాన్ అనేది ఇప్పుడు పిల్లలందరూ డాన్స్ మూమెంట్ తోటే పుడుతున్నారు. బబ్బు మేఘాన్స్ బాగా చేస్తారు ఇద్దరు. బబ్బుకి వచ్చి స్టైలిష్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేఘాంశ్ బాగా చేస్తాడు. నాకేమో బబ్బు ఎక్కువ చేయడు ఎప్పుడైనా ఒక్కసారి. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం అవి ఇప్పుడు కూడా మొన్న కూడా ఎవరి బర్త్డే వచ్చింది, పెద్దవాడు బర్త్డే అనుకున్నా ఫిబ్రవరిలో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మొత్తం బయట ఇది పార్టీ పెట్టుకున్నారు, డాన్స్ చేస్తున్నారు. నేను ఒట్టికెళ్ళి చూస్తే వాళ్ళకి ఒక బాగుండేటప్పుడు బార్ దీనిలో అక్కడ ఇది వేసి పెట్టాను. సో అదన్నీ కటన్ అన్నీ వేసేసుకొని లోపల నేను వెళ్ళగా ఇట్లా తొంగి చూశాను. ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు వాడు బాడీలో, పెద్దవాడు బాడీలో బాగా చేస్తాడు. వాడు దొంగతనంగా వాడు క్లాస్కి పంపించాను. అది కూడా పైన డాన్స్ క్లాస్ వాడు చేపించాను. ఒక 3 months 6 months నేర్చుకున్నారు. దొంగతనంగా వెళ్ళి షూట్ చేసుకుని వచ్చాను. నా దగ్గర ఉంటుంది కానీ ఎవరికైనా చూపిస్తే చంపేస్తాడు. బట్ మీ పెళ్లి కన్నా ముందు ప్రకాష్ రాజ్ గారు మీ ఇంటి అల్లుడై ఉన్నారు. అల్లుడు అయిపోయారు. అంటే మా లవ్కి ముందే అనుకుంటా వాళ్ళ లవ్, లేకుండా వాళ్ళ లవ్ తర్వాత వాళ్ళ లవ్. కానీ నాకంటే ముందు వాళ్ళకే పెళ్ళి అయింది. మీకన్నా చిన్నారు కదా లలిత గారు? నేను 3rd, తను 5th. ఇద్దరు తోడళ్ళు. ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు కలిసి బృందావనం సినిమా కూడా యాక్ట్ చేశారు, చేశారు. ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్? అయ్యో వాళ్ళిద్దరు దొంగలు. వాళ్ళు కూర్చుంటే మనం అసలు మాకు టైం అయ్యి వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఉంటారు. పొద్దున 5 దాకా కూర్చుంటారు.
ఎందుకు ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఇక్కడ మాదాపూర్ సైడ్ ఎక్కడో ఫ్లాట్లో ఉండేవాళ్ళు. ప్రకాష్ వస్తే ఇక్కడే ఉంటాడు పొద్దున దాకా. లతా ప్రకాష్ అందరూ ఇక్కడే ఉంటారు. పిల్లలు మా పిల్లలు చాలా క్లోజ్ వాళ్ళు ఉంటారు. బాబా అందరూ వాళ్ళు ఒక రూమ్కి వెళ్ళిపోతారు, లేకపోతే అక్కడ బార్స్ అక్కడ కూర్చుంటారు. పొద్దున దాకా ఫుల్ జోకులు చెప్పిన ఇద్దరు ఇదిగా ఉంటారు. తర్వాత ప్రకాష్ వాళ్ళు మాదాపూర్లో ఫ్లాట్ కొన్నాడు ప్రకాష్. అప్పుడు కూడా 2-3 టైమ్స్ వెళ్తే పొద్దున దాకా అక్కడే. మేమేదో కిచెన్లో నేనే లత అందరు కిచెన్లో అటు ఇటు చూసుకుంటాము. ప్రకాష్ మమ్మీ ఏమో చాలా మంచి ఆవిడ, ప్రకాష్ అమ్మ. ఆంటీ ఏమో అక్కడ కూర్చొని ఉంటారు, రూమ్లో ఉంటారు. నేను లత ఇది వంట చేసుకొని పని వాళ్ళకి హెల్ప్ చేసుకొని తిరిగే వాళ్ళము. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరుకి ఇది అయిన తర్వాత కూడా ఇద్దరు అప్పుడు బృందావనం చేసినప్పుడంతా లేదు, ప్రకాష్ పెళ్ళి అయిపోయింది. మన ఇంటి వెనకనే ఉన్నారు. నేను అక్కడ పార్క్లో చూసేదాన్ని, చిన్న బుల్లోడుని. బాగుంటాడు, సూపర్ క్యూట్గా ఉంటాడు. వాళ్ళ అమ్మలా ఉంటాడు వాడు, చాలా క్యూట్ ఉంటాడు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు, మా పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. ఈ మధ్యలో కొంచెం మా పాప లండన్ వెళ్ళింది అనుకుంటాను చదవడానికి. తను కూడా జర్నలిజం మీద చేసింది అనుకుంటాను. ఓకే. పెద్ద పాప ఇంకా అక్కడే ఉంది అనుకుంటాను, అక్కడ ఉందో వచ్చేసిందో. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి శాంతి గారు అంటే రిలేషన్స్? అంటే శ్రీహరి గారు చనిపోయారు, ప్రకాష్ రాజ్ గారికి మీ సిస్టర్కి డైవర్స్ అయిపోయినాయి, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఫ్యామిలీ అనుకొని అప్పుడైనా రావటం, మేము ఉన్నామన్న లేదు. ప్రకాష్ అప్పుడు కూడా బాబా షూటింగ్లో ఉంటే ఇంటికి రాడు, బాబా ఇంట్లో ఉంటేనే వస్తాడు. బాబా పోయిన తర్వాత రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. లత వచ్చేది. లత మా సైడ్ నుంచి వస్తారు కదా, వచ్చేది. నాకు ఒంట్లో 2-3 సార్లు హాస్పిటల్లో ఉండేటప్పుడు అంతా మా ఇంట్లో అందరూ వస్తారు. లత వచ్చేది. నేను చెన్నై వెళ్ళినప్పుడు వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను. ప్రకాష్ని ఎయిర్పోర్ట్లో చూస్తాను, ఒక 2-3 సార్లు చూశాను. వాడు నన్ను ఎట్లా చూశాడు అంటే, వాడు అప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, వాడు నేను ఏదైనా అడుగుతానని భయమా ఏమో వాడికి. బట్ వాడేం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో మనం వెళ్ళము, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. లత కూడా ప్రకాష్ గురించి ఏం తప్పుగా ఏం చెప్పలేదు. ప్రకాష్ తన భార్య గురించి ఎక్కడ ఇంటర్వ్యూలో ఏం తప్పుగా చెప్పలేదు. ఏదో వాళ్ళు అనుకున్నారు, విడిపోయారని చెప్పాను. దట్ ఈస్ దేర్ లైఫ్. నాకు ఏ హక్కు కూడా లేదు మనకి. అందుకే నేను చూస్తే కూడా ఇట్లా నాతోటి మాట్లాడలేదు. సరే చూసినా మాట్లాడలే, ఎయిర్పోర్ట్ 2 సార్లు చూశాను, మాట్లాడలేదు. తర్వాత ఎలక్షన్ అప్పుడు చూశాను, మా ఎలక్షన్ అప్పుడు చూశాను. ఎంత ఉంటే కూడా మా ఇంటి అల్లుడే కదా. వెళ్ళి ఒక హగ్ ఇచ్చాడు. ఎట్లా ఉన్నప్పుడు ప్రకాష్ అక్కడ వెళ్ళి కూర్చుంటానని ఓటేసిన తర్వాత కూర్చున్నాను. వచ్చినప్పుడు మళ్ళీ వాడికి చెప్పాను, వాళ్ళ పాప స్ట్రైట్ ఇక్కడే వచ్చింది, మన ఇంటికి వచ్చింది. నేను పూజ కలిసే వెళ్ళాం. వాడే కారు పంపించాడు ఆ రోజు అక్కడ దీనికి. బట్ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కదా, అమ్మాయిలు బాగానే ఉంటారు కదా ఫాదర్. పాప 10th 11th చదువుతుంది, సెకండ్ పాప. పెద్ద పాప స్టడీస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు సిస్టర్కి కూడా ఏమైనా దూరం పెరిగిందా? మేమందరం మాట్లాడుకుంటాము, బాగానే ఉంటారు. మేము మాట్లాడుకుంటాం, మాకేమి. అది చిన్న గొడవలు వస్తుంది పోతుంది, ఎవరికైనా వస్తుంది కదా. సహజం. నా కొడుకులతోటే వస్తుంది. ఒక 1 hour మగం అట్లా పెట్టుకుని ఉంటాడు, తిరుగుతుంటాను. నేను చెప్పేది ఆయన వినకపోతే వాడికి ఇప్పుడంతా పనిష్మెంట్ వెళ్తా. అదే ముఖం ఇట్లా పెట్టుకుంటాను. వాళ్ళు పిలిస్తే పలకరించను, మళ్ళీ వచ్చి సారిగిరి ఎదురని చెప్తారు. మళ్ళీ ఇది ఒకటి పట్టుకోరు, ఈ మధ్యలో ఐస్ క్రీమ్ కేక్స్ తీసుకొచ్చి పెడతారు మళ్ళీ. అంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద హైట్ చూసేశారు మీరు, చిన్న ఏజ్లోనే చాలా సినిమాలు చేసేసారు. మీకంటూ ఒక మెచ్యూరిటీ ఉంది, ఎవరు ఏంటో తెలుసు. అది బాగా పోయిన ఇంట్లో పెద్దవాళ్ళు మీరు. చెల్లెలు మీకన్నా ముందే లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రకాష్ రాజ్ గారిని చేసుకుంది. డబల్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ వద్దు ఎందుకు అని లేదండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? లేదు. మనము బావ లతతోటి మాట్లాడారు, ప్రకాష్ తోటి మాట్లాడినట్టు ఉన్నారు. కానీ మనకు తెలీదు. వాళ్ళిద్దరు చెప్పారు మాకు. అదే తను ప్రకాష్ మీద ఏం చెప్పలేదు, ప్రకాష్ లత మీద ఏం చెప్పలేదు. వాళ్ళు విడిపోవాలని అనుకున్నారంట, విడిపోయారు అంతే. దానిలో లోపల ఏముందో మనకు తెలీదు, మేము అడగలేదు. ఇంటి పెద్దగా అక్కగా మీరు కూడా అసలుకి తన లైఫ్ని సెట్ చేద్దాం అని కూడా మీరు ట్రై చేయలేరు? నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఒకే ఊర్లో ఉన్నామనుకోండి, ఇప్పుడు ఒకే ప్లేస్లో ఉంటే మనకు తెలిసేది ఎట్లా ఉన్నారనేది. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తుంటాము, అక్కడ ఏం జరుగుతుంది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, వాళ్ళేమో చెన్నైలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏమో మనకు తెలియదు. సో నాకు అడిగే రైట్స్ కూడా లేదు. లతా ప్రకాష్ ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ పోనీ కూడా మాట్లాడుతుంది. పోనీని కూడా నేను 2-3 సార్లు వాకింగ్లో చూసాను. తను నేను గుర్తుపెట్టలేదు, నేను ఫోటోలు చూసాను, స్ట్రైట్గా చూడలేదు. వాకింగ్ వెళ్తుంటే అక్క అని పిలిచారు. ఎవరు అక్క నన్ను ఎవరు పిలుస్తారు అక్క హైదరాబాద్లో అని తిరిగి చూస్తే ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టు ఉంది అని చూస్తున్నా.
చూస్తే ఆహా ఇది ప్రకాష్ రాజ్ భార్య కదా అని అప్పుడు చెప్పాను, హాయ్ పోనీ అన్నాను. హాయ్ అక్క, హౌ ఆర్ యూ కానీ, ఐ ఫైన్ అన్నాను. ఓకేనా, స్టేయింగ్ నియర్ బై కా. అప్పుడు బాబు చిన్నవాడు, అప్పుడు బుడ్డోడు ఉన్నాడు. వాకింగ్ వచ్చాను కానీ 2-3 సార్లు చూశాను. మాట్లాడుతుంది బాగా మంచి అమ్మాయి, అందంగా కూడా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.